కొనసాగడం లోపల there won't be any meaning in it. Today is the most happiest day in my life, I'm telling you. జగిత్యాల సభ గురించి తెలంగాణ మొత్తం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేది ఉందా, లేదంటే కేసీఆర్ మళ్ళీ ఉద్యమాన్ని రీస్టార్ట్ ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు కదా. కానీ జగిత్యాల సభ అనే సౌండే వైబ్రేషన్ ఎందుకు క్రియేట్ చేస్తూ ఉంది? కారణం ఏంటి? తెలంగాణ రాజకీయ పల్స్ పట్టి చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అధికారంలోకి వచ్చి గట్టిగా 30 నెలల కాకమునిపే సీనియర్ నాయకుడు ఇలా పార్టీ మారడం అనేది కేవలం కాంగ్రెస్ ఇంటర్నల్ విషయం కానే కాదు, యాజ్ ఏ హోల్ తెలంగాణ మొత్తానికి క్లియర్ కట్ గా అండ్ క్లినికల్ గా ఒక సందేశాన్ని ఇస్తున్న సందర్భం ఇది. ఎలాగా, ఏం జరిగింది అసలు కాంగ్రెస్ లోను తెలంగాణలోను, జగిత్యాల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో డీటెయిల్డ్ గా చూద్దామా? చూస్తే గనక తెలంగాణ గుండె చప్పుడు సోయున్న ప్రతి ఒక్కరి ఆలోచన ఎలా మారుతున్నది అనే విషయం మనకి చాలా వరకు అర్థమైపోతుంది. చూద్దాం మరి. జీవన్ రెడ్డి మొదట అసంతృప్తి వినిపించారు. నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు కొనసాగడం లోపల there won't be any meaning in it. తర్వాత నిరసన ధ్వనిగా మారింది ఆ సౌండ్. ఆ తర్వాత తిరుగుబాటు గళమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది కదా. ఎందుకు మాట్లాడాలి జీవన్ రెడ్డి గురించి? ఎవరు జీవన్ రెడ్డి? కాంగ్రెస్ ని దశాబ్దాల పాటు నమ్ముకున్న నేత, పైగా నిఖార్సైన రాజకీయ నాయకుడిగా, నిబద్ధత ఉన్న వ్యక్తిగా, గెలవచ్చు ఓడిపోవచ్చు చాలా సందర్భాల్లో, అది వేరే విషయం. నిబద్ధత ఉన్న పర్సనాలిటీగా ఉమ్మడి కరీంనగర్గా కాదు తెలంగాణ ప్రాంతం మొత్తానికి తెలుసు కదా. పైగా కాంగ్రెస్ కి ఎదురుగాలి వీచిన సమయంలో వరుసగా రెండోసారి ఓడినాక 2019లో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి జనం ఓట్లతో గెలిచారు అంటే జీవన్ రెడ్డి నిబద్ధత మీద వేలు కాదు లక్షల మంది, ఆయన జిల్లా వాళ్ళు కాదు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా నమ్మకం పెట్టుకున్నట్టే కదా. మరి అలాంటి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ట్రీట్ చేసి ఉండొచ్చు? పోనీ ఆయన మీద గెలిచి ఆయన్ని ఓడగొట్టిన ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా డీల్ చేసి ఉండాలి జీవన్ రెడ్డితో? ఎలా డీల్ చేయాలో అలా చేయలేదు కాబట్టే కదా ఇంతవరకు వచ్చింది పరిస్థితి. ఎందుకు చేయలే అట్లా? ఎందుకని అంటే కాంగ్రెస్ ఇప్పుడు అందరి కాదు కొందరి పరం అయిపోయింది అనే ఫీలర్ అభిప్రాయం రావడానికి అదే తొలి అడుగు కదా. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా జీవన్ రెడ్డికి కనీసం ఎంపథెటిక్ గా సమాధానం చెప్పిన దాఖలా లేదు కదా. దీని ప్రభావం ఏదైతే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మీద పడుతుంది. అందుకోసమే కాంగ్రెస్ ఒరిజినాలిటీని పోగొట్టుకుంది. ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కాదు. ఏ కాంగ్రెస్? నమ్మకం పెట్టుకుని కాంగ్రెస్ గెలవాలి రావాలి అని భావించారు కదా, ఆ కాంగ్రెస్ కాదు అని హార్డ్ కోర్ బిలీవర్స్ అనుకునే సందర్భం ఇది. అందుకోసమే జీవన్ రెడ్డి పార్టీ మారడం అంటే ఒక నాయకుడు ఆ గండువా తీసి ఈ గండువా కప్పుకున్నట్టు కాదు, ఆ 10 మంది లాగా ప్రత్యేకమైన సందర్భం. అందుకోసమే తెలంగాణ ఇప్పుడు జగిత్యాల సభ వైపు చూస్తా ఉంది, మాట్లాడుకుంటా ఉంది. జీవన్ రెడ్డి నిబద్ధత నిరాడంబరత ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ మధ్యకాలంలో ప్రపంచానికి తెలియజెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. 2023 ఎన్నికల ప్రచారంలో జీవన్ రెడ్డి గురించి రేవంత్ ఏం మాట్లాడారు? జీవన్ అన్న ఇంటికి వెళ్తే చెక్క కుర్చీ చెక్క టేబుల్ వేసుకొని ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రా. చూశారు కదా, ఆయన ఇంట్లో ఇప్పటికీ దశాబ్దాల కాలం నాటి చెక్క బల్లలే ఉంటాయి. దట్ ఈజ్ జీవన్ రెడ్డి అన్నారు కదా. ఇవాళ రేపట్లో కార్పొరేటర్ గా గెలిస్తే పట్టుకోగలుగుతున్నామా? అలాంటిది 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉండి దశాబ్దాల తరబడి ఎమ్మెల్యేగా ఉండి ఎన్టీఆర్ కేబినెట్ లోను వైఎస్ఆర్ కేబినెట్ లోను మంత్రిగా కూడా పనిచేసిన జీవన్ రెడ్డి అలా ఉన్నారు అంటే ఆయన రాజకీయ పంథా ఏంటో అర్థమైపోతుంది కదా. అది కూడా ఒక కారణం. అన్నిటికీ మించి 30 నెలలు అయిందో లేదో కాంగ్రెస్ నాయకులు సీనియర్లు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ తనని తాను పోగొట్టుకుంది అనే విషయం కాంగ్రెస్ ని హార్డ్ కోర్ గా నమ్మే వాళ్ళకి అర్థమవుతా ఉంది. హామీల విషయంలో ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉన్నది? రైతులు, గ్రామీణ ప్రాంతాలు వాళ్ళంతా ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో తెలంగాణ మొత్తం వింటున్నది కదా. నమ్మి ఓట్లేసినాం, మునిగినాం. మునగడం కాదు, మునగాలంటే నీళ్లు ఉండాలి, ఎండినం అనుకునే పరిస్థితి కదా. పైగా కేసీఆర్ జోక్యం చేసుకుని పంటలకి నీరు విడుదల చేయించే పరిస్థితి తెలంగాణ ప్రాంతాల్లో వచ్చిందంటే కాంగ్రెస్ ని నమ్ముకున్నోళ్ళు వదులుకునే పరిస్థితి, ఇన్నాళ్ళు ఆ పార్టీలో ఉండి కొట్లాడినోళ్ళు ఇడిచెళ్ళిపోయే పరిస్థితి. అంతేనా? ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అధికారం కోసమో ఏదో రకంగా గెలవడం కోసమో, లేదంటే ఆల్రెడీ కాంగ్రెస్ కి ఉన్న ఓట్లకి తోడు ఒక 3-4% అంతకు ముందు మిగిలిపోయిన పార్టీ అవశేషాలను మోసుకొచ్చి పోసగుచ్చి అధికారాన్ని ఇస్తారు అనుకొని కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో తీసుకున్న నిర్ణయ ఫలితం ఒక తడవ అధికారాన్ని అయితే ఇచ్చుండొచ్చు, కానీ కాంగ్రెస్ తన సొంత అస్తిత్వాన్ని పోగొట్టుకోవడానికి ఆ నిర్ణయం కారణమైంది అని పట్టి చూపిస్తున్న చారిత్రక సందర్భం జగిత్యాల సభ.
కొనసాగడం లోపల దెర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. Today is the most happiest day in my life, I'm telling you. జగిత్యాలలో ఎగిరేది రాజకీయ జెండానో వినపడేది రాజకీయ ఎజెండానో కాదు. జనం పల్స్ ఎలా మారుతుంది. తెలంగాణలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలమున్న భావజాలం ఉన్న కాంగ్రెస్ ఆలోచన పట్ల ఇప్పుడు ఆలోచనలో పడక తప్పని పరిస్థితి ఎందుకు వచ్చిందో చూపిస్తున్న పరిణామం కదా. పవర్ అంతా ఎవరి చేతిలోకి వెళ్ళా, రాజ్యసభ లాంటి సీట్లు ఎవరికి వస్తుండే, ఆఖరికి కాంగ్రెస్ నమ్మినోళ్ళకు కూడా ఆ పార్టీలో జాగా లేకుండా అని సగటు కార్యకర్త ఆలోచన పరులు అనుకున్న మరుక్షణం కాంగ్రెస్ కోసాలు కదలటమే కాదు కూకటి వేళ్లతో సహా ఆ పార్టీ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇది అర్థం కావాలంటే చాలా లోతైన ఆలోచన ఉండాలా. దీర్ఘ దృష్టిలో పరిణామాలను చూడగలిగి అర్థం చేసుకోగలిగే పొలిటికల్ ఎబిలిటీ ఉండాలా. ఏం జరుగుతుంది జీవన్ రెడ్డి పోతే రేపు జిహెచ్ఎంసీలో ఏమైనా పరిణామాలు మారుతాయా అంటే ఇప్పటికిప్పుడు మారవు. అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీస్లోనో లేదంటే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లోనో నయానో భయానో లేదంటే ఎక్సాఫిషియో మార్గాల్లోనో అధికారాన్ని గుప్పిడి పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ జనం పల్స్ ఎట్లున్నది అని అంటే మాత్రం జగిత్యాల పొలిటికల్ డప్పులాగా మోగి తెలంగాణకు వినిపించబోతోంది అని అనిపిస్తున్న సందర్భం కదా ఇది. అందుకోసమే తెలంగాణ రాజకీయం ఎన్నికలకి 2 ఏండ్ల అంతకంటే ఎక్కువ ఉందా, అంతకంటే ఎక్కువ ఉంది కదా, 2.5 ఏండ్ల ముందే మలుపు తిరగబోతున్నదా అని అనిపిస్తా ఉంది. అందుకోసమే జగిత్యాల సభకి ఇంత ప్రయారిటీ అండ్ ఇంపాక్ట్ వచ్చినాయి. చూసినాం కదా ఈ మధ్యన కేటీఆర్ చుట్టుపక్కల ప్రాంతాల నాయకులందరితోనూ కలిసి జీవన్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది తెలంగాణలో. ఆయనేమో కాంగ్రెస్ నాయకుడు, దశాబ్దాల తరబడి ఉన్నాడు, కష్టకాలంలో గెలిచి కాంగ్రెస్ బతికుంది అని నిరూపించాడు. అట్లాంటి నాయకుడు నెత్తి నోరు మొత్తుకుంటా ఉంటే కాంగ్రెస్ లో పట్టించుకునే నాదుడే లేకపోయాడు. కానీ ప్రత్యర్థి పార్టీ అనుకున్న బీఆర్ఎస్ అధినాయకత్వమే ఆయన ఇంటికి నడిచొచ్చింది అని అనిపించింది కదా అప్పుడు. Today is the most happiest day in my life, I'm telling you. అదొకటే కాదు, కేసీఆర్ ని ప్రత్యేకంగా కలిసిన సందర్భంలో కూడా కనిపించిన సన్నివేశం అదే కదా. అంటే సీనియారిటీని ఆలోచనని అన్నిటికీ మించి నమ్మకాన్ని కాంగ్రెస్ వదులుకుంటా ఉంది, బీఆర్ఎస్ హక్కును చేర్చుకుంటా ఉంది. అది కేవలం రాజకీయ అనుభవం కాదు, తెలంగాణ ఉనికి అని చెప్తా ఉంది. బహుశా ఇలాంటి చేరికలు రేపో మాపో బీఆర్ఎస్ అనే పేరు మళ్ళీ టీఆర్ఎస్ గా వాపస్ తిరిగి వస్తే గనక తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వాపసి పెద్ద కష్టం కాకపోవచ్చేమో కదా. ఏమంటారు జగిత్యాల సభ గురించి? అందుకోసమైనా జనమంతా మాట్లాడుతున్నారు. మీరైతే ఏం చెప్తారు? జీవన్ రెడ్డి చేరిక తెలంగాణ రాజకీయాల్లో మలుపు అవుతుందా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. కొనసాగడం లోపల దెర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. Today is the most happiest day in my life, I'm telling you.